డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. రేపు ఆదివారము నేను ముదిగోళం వస్తున్నానండి. అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి చిత్తూరు, తిరుపతి, కాణిపాకం ఈ పరిసర ప్రాంతాల్లో మిత్రులు ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి. సో ఆదివారం అంతా కూడా నేను అక్కడే ఉంటాను. సో కలిసి మనం మాట్లాడుకుందాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అసలు యుక్రెయిన్ యుద్ధంలో మీ ప్లాన్ ఏమిటి, మీ స్ట్రాటజీ ఏమిటి, నాకు క్లియర్గా చెప్పండి. దాని ప్రకారము నేను ఏం చెయ్యాలో నేను అంచనా వేస్తాను. అంటే మా యొక్క వ్యూహము అనేది ఉంటుంది, మీరు చెప్పండి ఈయన అడిగారు. వెంటనే పుతిన్ గారు కూడా ఇది అండి యుక్రెయిన్ విషయంలో నా బృహత్తరమైన ప్రణాళిక ఇది. సో దీనిని నేను అచీవ్ చెయ్యాలి. అచీవ్ చేయడానికే నేను ఇంత పెద్ద యుద్ధానికి సిద్ధపడి ఉన్నాను. రేపు ఒకవేళ నాటో దేశాలు మాపై యుద్ధము ప్రకటించినా నేనైతే వెనుక అడుగు వెయ్యను. ఇది పుతిన్ గారు మోదీ గారికి క్లియర్గా చెప్పారంటే. ఏమండి ఇదేమైనా మనం విన్నామా? మనం అక్కడ ఏమైనా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అంటే అవును, మేము ఫోన్ ట్యాపింగ్ చేసాము. మోదీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు. ఎవరు చెప్తున్నారు చూడండి, నాటో యొక్క చీఫ్ మార్క్ రూట్ ఈయన చెప్తున్నాడు. ఒక విలేకరి అడుగుతున్నారు, ఏమండి ట్రంప్ గారు ఏంటండి ఒకరోజేమో శాంక్షన్స్ అంటాడు, టారిఫ్ వార్ అంటాడు, నెక్స్ట్ డే ఏమో యూటర్న్ కొట్టి అబేబే నేను అలా అనలేదే మీరు తప్పుగా రాసుకున్నారే అంటాడు. ఏంటి ఇతను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడని నాటో చీఫ్ని అడిగితే గుర్తుపెట్టుకోండి, ఈ మార్క్ రూట్ అనబడే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ గారిని మై డియర్ డాడీ అని పిలుస్తాడు. అసలు నేను నీకు డాడీ ఏంట్రా, నువ్వే నా డాడీ అని చెప్పి ట్రంప్ గారు కూడా ఆనందంగా చెప్తారు. ఇలాంటి రిలేషన్షిప్. సో ఇప్పుడు ట్రంప్ని గుడ్ బుక్స్లో పెట్టుకోవాలండి. ఎస్ మ్యాన్ అంటారు. మీరు ట్రంప్ యొక్క ఎస్ మ్యాన్గా ఉంటే అంటే మీ దేశము ఏంటి, మీ ఫారిన్ పాలసీ ఏంటి, మీ వ్యాపారము, మీ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, నథింగ్. ట్రంప్ ఈజ్ ద బాస్. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. సో ఈయనను ప్రసన్నము చేయడానికి ఎంత దూరమైనా మేము వెళతాము. అక్కడెక్కడో ఒక తమిళ చిత్రంలో నేను విన్నాను, ఒరే తెల్లవాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పడురా. మరి మీరు చెప్తున్నదల్లా అబద్ధాలే కదా. సో మార్క్ రూట్ ఎన్ని అబద్ధాలు అంటే ఇతను ఏదో మోదీ గారు, పుతిన్ గారు మాట్లాడడాన్ని ట్యాప్ చేసి విన్నట్టుగా ఆ విలేకరికి చెప్పడం. ఏంటి, ట్రంప్ గారిని ప్రసన్నము చేసుకోవడం. మీరు గమనించారో లేదో, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, సో ఈయన యొక్క డెలిగేషన్ అక్కడ కూర్చొని ఒక వింత జంతువును చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఈయన మాట్లాడుతున్నాడు. ఎన్ని అబద్ధాలు అంటే అసలు మాకు భారత్కి మధ్య యుద్ధము ఏ లెవెల్లో వెళ్ళేదో మేమైతే భయపడ్డాం. ఎందుకంటే ఆ లెవెల్లో వాళ్ళు మా మీద దాడులు మొదలుపెట్టారు. ట్రంప్ గారు లేకపోతే ఇంత పెద్ద యుద్ధము, ఇంత పెద్ద ఎస్కలేషన్ అనేది ఆగేదే కాదండి. ఆయన మహానుభావుడు ఈ యుద్ధాన్ని ఆపాడు. అందుకే కదా ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వమని మేము నామినేట్ చేశాము. నిజంగానే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎక్కడ, యునైటెడ్ నేషన్స్ వేదికలో నువ్వు అమెరికా వెళ్ళు, వాళ్ళు పెట్టిన భోజనం లంచ్ చెయ్యి వైట్ హౌస్లో, ట్రంప్ గారు మీరు గొప్ప అంటే మీడియా రాసుకుంటుంది. కానీ ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో ట్రంప్ని పొగడమే పనిగా పెట్టుకొని వీళ్ళు వచ్చి ఇవన్నీ ఎదురుగుండా ఎవరున్నారు, వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి వింతగా చూస్తున్నాడు. మొన్నే చెప్పాడు థర్డ్ పార్టీ మీడియేషన్ ఉండనే కూడదని భారత్ క్లియర్గా మాకు చెప్పింది. దాంతో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి దాడులను ఆపేము. వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రియే చెప్తూ ఉంటే ఇక్కడ ఇన్ని అబద్ధాలు. ఇలాంటి దేశాన్ని పట్టుకొని ట్రంప్ వేలాడడము అంటే ఇది నిజమైన ప్రేమ? సో నిజంగానే వీళ్ళందరూ కూడా గూడు పుటాని చేస్తున్నారా? కాదండి. మోదీ గారు యుఎన్కి వెళ్ళలేదు. సో ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలి. ఎలాగా అంటే మీకు షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ వీళ్ళను పిలిచి విందు పెట్టి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, అమెరికాకు పాకిస్తాన్కి అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉంది, ఇవన్నీ చెప్పడానికి ఇంత నాటకాలు. కానీ మీరు చూడాలండి, ఈ మార్క్ రూట్ కూడా అంటే నాటో యొక్క చీఫ్ కూడా ఒక పాకిస్తాన్ ప్రధానమంత్రి లాగా మీకు ఇలా మాట్లాడటం, మీడియా ముందు మాట్లాడటం ఇవాళ అసలు ఈ ప్రపంచం ఎటు వెళ్తుంది?
వీళ్ళకి నీతి జాతి అంటూ ఏమైనా ఉంటుందా? సో ప్రతి వాళ్ళు మాట్లాడేది అంటే మనల్ని టార్గెట్ చేస్తూ. ఇప్పుడు ఆ విలేకరి భారత్ గురించి అడగలేదండి, ట్రంప్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇతను ప్రతిరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకొక రోజు ఇంకోటి ఏదో మాట్లాడతాడు అంటే మీకు డెలిబరేట్గా, అంటే భారత్ను దూషిస్తే ట్రంప్ గారికి నచ్చుతుంది, పాకిస్తాన్ని ప్రసన్నము చేయొచ్చు, వీళ్ళందరికీ అర్థమైంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ట్రంప్ చుట్టూతో కొంతమంది ఇలా బాడీ గార్డ్స్లా నిలబడి ఉంటారు. వీళ్ళందరూ ఎవరండి? ఒకడు ఏమో ట్రేడ్ మంత్రి, ఇంకోటి ఏమో ఫారిన్ సెక్రటరీ. వీళ్ళందరూ ఏంటి? బాడీ గార్డ్స్ లాగా చుట్టూ. తనకి ఎంత ఇష్టము అంటే ఐఆమ్ ద బాస్, ప్రపంచాన్నే నేనే పరిపాలిస్తున్నాను, నేను చెప్తే మీరు వినాలి. అది తప్పు రైట్ అనవసరం, ముందు నేను ఏం చెప్తే దానికి ఎస్ చెప్పండి. ఎవడైతే ఎస్ చెప్తాడో వాడే నా చుట్టూరుతో ఉండాలి. సో వాళ్ళనే నేను ఆదరిస్తాను, వాళ్లకు వరాలు కురిపిస్తాను. నిజంగానా 30 నిమిషాలు బయట కూర్చోబెట్టాడండి షాబాజ్ షరీఫ్ని. ఒక దేశం యొక్క ప్రధానమంత్రి ప్రాపర్ అపాయింట్మెంట్ ఉంటే మీకు వెళ్ళడం అక్కడ అధ్యక్షుడు వెయిట్ చేయాలి. అలా జరిగిందా? మీకు ఏకంగా 30 నిమిషాల పాటు పాకిస్తాన్ ప్రధానమంత్రిని అలాగే అసీం మునిని కూర్చోబెట్టాడు. ఏ రెస్పెక్టు లేదండి, భారత్ను కవ్వించాలి. ఇది ఇతని ప్లాన్. మనం ఏమైనా తక్కువ తిన్నామా అంటే నువ్వు ఏం చేసుకోవాలో చేసుకో, నువ్వు ఏం చెయ్యాలనుకుంటావో చేసుకో, మేమైతే మాత్రం మా స్టాండ్లో క్లియర్గా ఉన్నాము, మాకు ఎక్కడా తేడా లేదు. సో వీ స్టాండ్ విత్ ద ట్రూత్. ఇప్పుడు మీకు ఏది నిజమో అదే చెయ్యాలి కదండి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు మీరు మాపై చేస్తున్నారు అంటే ఎటువంటి వ్యాలిడిటీ లేదండి, ఎటువంటి డేటా లేదు, ఎటువంటి అనాలిసిస్ లేదు. సో వీళ్లకు భారత్ని టార్గెట్ చేస్తే ట్రంప్ గారికి నచ్చుతుంది. ఇదే పద్ధతిలో ఇప్పుడు ఎందుకు వీళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ట్రంప్ ఎందుకండి ఇండియా పైన ఇంతంత పెద్ద టారిఫ్స్? సో టారిఫ్స్ విధించాడు అంటే ఇష్టం లేదు కదా. మరి మనకన్నా చైనా అన్ని విషయాలలో కూడా మీకు అమెరికాను కవ్విస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కానీ చైనాపై ఈరోజు కూడా శాంక్షన్స్ లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే తరువాత వీడియోలో మీరు గమనించారనుకోండి, ఒక ఎక్స్ట్రాడినరీ వార్త. ఇండియా వైపు నుంచి అమెరికాకు ఒక ఆఫర్ ఇవ్వబడింది. కానీ దీన్ని మీరు డిబేట్గా తీసుకుంటే, మీరు నేను కూర్చొని మాట్లాడితే భారత్ యొక్క వైఖరి కరెక్ట్ అంటారా తప్పంటారా మనం మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ మాత్రము యునైటెడ్ నేషన్స్ వేదికలో ట్రంప్ని హ్యాపీ చేయడం, సో ట్రంప్ని ప్రసన్నము చేసుకోవడానికి ఈ ప్రపంచ నాయకులంతా కూడా రెడీగా ఉన్నారు. అతను ఏం మాట్లాడితే దానికి చప్పట్లు కొట్టడము, ఆనందపడిపోయేలాగా యాక్టింగ్ చేయడము, వెనుక మాత్రం పచ్చి బూతులు తిట్టుకోవడము, ఇలాంటిది. అంటే వాడు వేసే కుక్క బిస్కెట్ల కోసరము వీళ్ళు ఎలా పాకులాడుతున్నారు అంటే అమెరికాలో ఉండే మంత్రుల పరిస్థితి అదే, పాకిస్తాన్ లాంటి ఒక చెత్త దేశము వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఇక ఏకంగా నాటో యొక్క చీఫే ఇంత చీప్గా బిహేవ్ చేయడము, ఆ వీడియో చూస్తూ ఉంటే అతను ఆ విలేకరితో మాట్లాడుతూ ఉంటే అసలు మీకు సిగ్గు శరమంటూ ఏమైనా ఉందా? మిమ్మల్ని అంతా కూడా ఏకంగా 31 దేశాల ప్రతినిధిగా హెడ్గా మేము చూస్తున్నాము అంటే ఇది మా దౌర్భాగ్యం. ఇలాంటి ఒక దరిద్రమైన ప్రపంచంలో మీలాంటి నాయకులు ఉన్నారు అనుకోండి, ఈ ప్రపంచం ఏమవుతుంది? సో ఇప్పుడు ప్రతి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ విచిత్రమైన నాయకుడు అండి, ఇతని స్ట్రాటజీ ఎవరికి అర్థంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. అలాంటిది ఏమీ లేదండి. ఒక్కసారి మీరు భారత్ యొక్క చరిత్రను చూస్తే, అమెరికా చరిత్రను చూస్తే వాళ్ళు భారత్ని ఎలా చూస్తారు? జస్ట్ మన జీడిపి, మన ఎదుగుదల, దీనిని తట్టుకోలేకపోవడమే. అంటే అమెరికాకు పోటీగా వీళ్ళు ఇవాళ భారత్ను చూస్తున్నారు, మనని ఏదో ఒక రకంగా తొక్కేయాలని చూస్తున్నారు. ఇది ఒక అమెరికా ప్లాన్ కాదండి. ప్రపంచ స్థాయిలో ఉండే నాయకులంతా ఎక్సెప్ట్ రష్యా, మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి అంచనాలు, ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు. మరి ఈ దేశాలు మనల్ని శత్రువుగా చూడడం, దీన్ని మీరు ఒక్కసారి గమనించారు అనుకోండి, ఎటువంటి రియాలిటీ లేదు, ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్సులు లేవు, డేటా లేదు. అయినా కూడా వాడు
ట్రంప్ని మీకు ఆహా నువ్వు గ్రేట్ అని చెప్పడానికి, ఎస్ బాస్ అనడానికి మనల్ని నిందించడము ఎంత ఒక నేరం. ఇది నేరమేనండి. ఇది ఒక క్రిమినల్ చర్యగా మనం చూడాలి. మరి ఇలాంటి నాటో చీఫ్లు ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఏమవుతుంది? పోయిన వీడియోలో మాట్లాడేమో వీడు రష్యాపై యుద్ధం అని అంటున్నారు. మరి వీళ్ళందరూ ఇవాళ ప్రపంచ పాలకులు అంటే ఈ ప్రపంచం ఏమైపోతుంది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.